హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బీట్రూట్తో ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. దీనికోసం అయితే 1.5 కప్పు వరకు బీట్రూట్ తురుము వేసేసుకొని, 1 టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే ఒక 2 చిన్న ఉల్లిపాయలు కట్ చేసి వేసేసుకోండి. ఒక పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు శనగపిండిని వేసేసుకోండి. ఇలా శనగపిండి వేసేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల వరకు గోధుమ పిండి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/4 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, అలాగే 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం లేదు. ఇలా కలిపేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసేసుకోండి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇలా వడా షేప్లో అయితే ఒత్తేసుకోవాలి. ఇలా మొత్తం వడా షేప్లో ఒత్తేసుకొని 2 వైపులా మంచిగా కుక్ చేసేసుకోండి. లో ఫ్లేమ్లో మంచిగా లోపలి వరకు కుక్ అవుతాయి. బీట్రూట్తో అయితే మనకి స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.